నమస్కారం ఎన్సన్ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెలుముగా హెడ్లైన్స్ ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన గూండ్ల చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాత్రికేయుల సేవలు ఎనలేనివి ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లోగో ఆవిష్కరించిన ఎస్హెచ్ఓ సత్యనారాయణ భీమ్గల్ మండలం దేవకపేటలో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు భార్యలు ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని ప్రభుత్వాలు మారినా సంక్షేమ పథకాలు మాత్రం ఆగకూడదని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గూండ్ల చెరువులో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా మత్స్యకారులు ఎమ్మెల్యేను ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతి ఏడాది చెరువులో చేప పిల్లలు విడుదల చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ పథకాలు ప్రజాధనంతోనే కూడుకున్నవని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య సహకార సంఘ సభ్యులు మత్స్యకారులు బీజేపీ నాయకులు తదితరులున్నారు. తెలంగాణలో మధ్యతరగతి దిగువనున్న కుల వృత్తులలో ప్రత్యేకమైనది ప్రముఖమైనది గంగపుత్రి. సామాన్య కుటుంబాలు చిన్న చిన్న కుటుంబాలు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో రకాలుగా చేసిన అభివృద్ధికి దూరం ఉన్నారని గత ప్రభుత్వం తీసుకున్న ఈ స్కీమ్ ఏ ప్రభుత్వం ఉన్నా ఎవడున్న అధికారంలో ఏ స్కీములు ఆగాయి. వ్యక్తిగత స్కీములు కావు, ప్రభుత్వం ప్రజల సొమ్ముతోని అమలు చేస్తున్న స్కీమ్. మేము దాని ధర్మకర్తలం మాత్రం. ప్రజలలో చైతన్యం రావాలి. అంటే ప్రభుత్వం ఇస్తున్నది కదా, ఎంత ఇచ్చినా పర్వాలేదు, మన క్వాంటిటీ ఎంత, దాని హెల్తీగా ఉందా లేదా. ఈ చేప పిల్ల ఈ చెరువులో పోయాల్సిన క్వాంటిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మా ఆలూరు ఉన్నది, చెరువుల సంఖ్య 23, 8,39,000 చేప పిల్లలు ఉన్నాయా లేవు. దయచేసి ప్రజలకు చెప్తున్నా, ముఖ్యంగా గంగపుత్ర సోదరులకు చెప్తున్నా, ఇది మీరు ఆలోచించాలా. ఈ డబ్బు మీది, రేవంత్ రెడ్డిది రాకేష్ రెడ్డిది కాదు. ఈ డబ్బు ఇంతకుముందు 500 కోట్ల స్కామ్ జరిగింది. ఎవడబ్బ సొమ్ము ఎవడు ఎందుకు తిన్నాడో అర్థం కాదు. 1,00,000 చేప పిల్లలు అన్నారు, 10,000 చేప పిల్లలు పోసి. చేప పిల్లలేమో పోలీసుల కేసు పెట్టామనుకో, అటు చెరువులో దుంకడు వెతకడు. కాబట్టి ప్రజలే గంగపుత్రులే ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్తున్నా, గంగపుత్రులకి చెప్తున్నా, ఇది మీ భవిష్యత్తు. ఇట్లా అవ్వకపోతే నెక్స్ట్ టైం ఇంకా పెంచుతాం బడ్జెట్. సరిగ్గా ఇంకా మీకు జీవనోపాధి పెరిగి మీ పిల్లలు మంచిగా చదువుకొని కలెక్టర్లు అయ్యి మాలాగా ఎమ్మెల్యేలు అయ్యే వరకు మీరు పోరాటం చేయాలి. రేషన్ కార్డ్స్ కూడా అందరికి అరువులందరికి ఇస్తాం. సుమారు నందిపేటలో 2,500 రేషన్ కార్డు ఇచ్చిన పోతారు. మీరు కూడా అరువులు ఎక్కడ కూడా మిస్ కాకండి. ఎవరైనా ఇబ్బంది అయితే రేషన్ కార్డు కానీ ఇందిరా మిల్లు కానీ ఇప్పటికి కూడా రండి. 8,000 గడిపించే బాధ్యత ముఖ్యమంత్రి గారు చెప్పి నేను తీసుకుంటాను. మన ఆర్మూర్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలా. రానున్న రోజుల్లో కూడా కోడంగల్ని, కుప్పంని, పులివెందులని, గజ్వేలిని దాటి ముందుకు పోయే రకంగా అభివృద్ధి చేసుకుందాం. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అన్ని పార్టీలు కలిసి పార్టీలకు అతీతంగా ముందుకెళ్తాం అభివృద్ధి విషయంలో. ప్రజలు కూడా రాజకీయ నాయకులకు సహకరించండి. ఎల్జీ లక్కీ జనరల్స్ పేరుతో ఉన్న అప్లికేషన్ నమ్మి ఎవరు కూడా డబ్బులు పెట్టి మోసపోకూడదని, ఏజెంట్లను మరియు అనవసరంగా వస్తున్న ఫోన్ కాల్స్ను నమ్మి డబ్బులు వృధా చేసుకోకూడదని సిపి సాయి చైతన్య అన్నారు. ఎల్జీ లక్కీ జనరల్స్ ఇండియా జాబ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో 150 మందిని మోసం చేసి సుమారు 75 లక్షల వరకు అప్లికేషన్ పేరు మీద అక్రమ వసూలు చేసి కటకటాల పాలైన మేఘాల జగదీష్ నిజామాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాగా, సిరికొండ మండలం తాళ్లరాంపూర్ గ్రామానికి చెందిన భూమయ్య అలియాస్ ప్రేమ్లు ఊచలు లెక్క పెడుతున్నారని మీడియా సమావేశంలో సిపి సాయి చైతన్య స్పష్టం చేశారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన పిట్ల మధు ఎల్జీ కంపెనీ పేరుతో డబ్బులు వసూలు చేశారని, ఇట్టి డబ్బులు ఫోన్లో వచ్చిన యాడ్స్ ద్వారా మళ్లీ తిరిగి వస్తాయని మాయమాటలు చెప్పి ఒక్కొక్కరి వద్ద నుంచి సుమారు 25,000 వరకు వసూలు చేయడం జరిగిందని, మొత్తం 150 మంది దగ్గర 75 లక్షల రూపాయల వరకు వసూలు చేసి నకిలీ ఖాతాలు సృష్టించి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి ఇరువురిని అరెస్టు చేశారని, ఎవరు కూడా ఉచితంగా డబ్బులు ఇవ్వాలని ఆన్లైన్లో మరియు కొత్త అప్లికేషన్స్ నమ్మి మోసపోకూడదని తెలిపారు. నిందితులను రిమాండ్ చేసి
పూర్తి విచారణ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. విత్ ఇన్ నిజామాబాద్ లో 150 మంది సాటాపూర్ గ్రామస్తులు దీంట్లో ప్రత్యక్షంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం, 75 లక్షల వరకు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. దీనిలో మెయిన్ గా ఇక్కడ జాయిన్ చేయడానికి ముఖ్య కారకులైన మేకల జగదీష్ మరియు పెద్దబోయిన భూమయ్య వీళ్ళని అరెస్ట్ చేశాం. కానీ ఇక్కడ విషయం మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నడిపే కంపెనీస్ ఎక్కడో దూరంగా ఉంటాయి. ఇక్కడ మన లోకల్ ఏజెంట్స్ ఎవరినొకరిని ఎంప్లాయ్ చేస్తుంది. వాళ్ళకి ఏదో కమిషన్ ద్వారా జనాల్ని ఇంకా ఎక్కువ మంది జాయిన్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఎవరైనా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ని ప్రమోట్ చేసినా, అది తమ్ముడు జాయిన్ అవ్వండి మీకు కూడా డబ్బులు వస్తాయని ప్రమోట్ చేసినా కూడా అది క్రైమే. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది పేదల్ని, అమాయక ప్రజల్ని టార్గెట్ చేస్తూ చేసే స్కీమ్. ఇంతకు ముందు ఆంబే లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేసినాయి. ఇప్పుడు డిఫరెంట్ పేర్లతో, డిఫరెంట్ మనకి నమ్మకమైన పేర్లతో పెట్టుకుని చేస్తా ఉన్నాయి. ఎవరో ఒకరిద్దరు మాటలు చెప్పి నమ్మి మోసపోకండి, ఒకరిని జాయిన్ చేస్తే మీకు డబ్బులు ఇస్తాము అన్న స్కీమ్ మొత్తం స్కామే. వాడికి దూరంగా ఉండండి. నిజామాబాద్ లో ఈ యాక్టివ్ ఎవరైతే హెడ్స్ ఉన్నారో ఈ స్కీమ్ లో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ మన ఎయిమ్ అనేది అసలు ఆ నేరస్తులు పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి దాని మీద ఎఫర్ట్స్ పుట్టింగ్ చేస్తున్నాం. ఎవరో చెప్పిన మాటలు నమ్మి వాళ్ళ అకౌంట్స్ నుండి అమ్ముకుంటున్నారు. అటువంటి వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మ్యూల్ అకౌంట్స్, అటువంటి అకౌంట్స్ వాడే ఈ స్కీమ్లన్నీ, స్కామ్లన్నీ నడుస్తున్నాయి. సో ఎవరు కానీ డబ్బులు ఆశపడి మీ అకౌంట్లు వేరే వాళ్ళకి ఇవ్వడం కానివ్వండి, వాటి పాస్బుక్, ఏటీఎం కార్డులు ఇవ్వడం కానీ చేయకండి. అట్లానే ఎవరు ఇటువంటి స్కీమ్ జోలికి వెళ్ళకండి. స్కీమ్స్ దూరంగా ఉండండి. మన ఆర్థిక భద్రతని, మన యొక్క డబ్బులు మనం భద్రపరచుకోవాల్సిన బాధ్యత మన పైన. పాల్కొండ మండలంలో నాగాపూర్ చివర్లో గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలు వదిలే కార్యక్రమంలో అధికారులు మరియు మత్స్యకారులతో కలిసి పాల్గొన సంతోషంగా ఉందని, అలాగే ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటూ వారికి ప్రత్యేక నిధులు సమకూర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. పోచంపాడు ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లల వేసే కార్యక్రమం జరిగింది. చాలా సంతోషం. మా గంగపుత్ర సోదరులందరూ కూడా చేప పిల్లలు బాగా పెరిగి వాళ్ళకి మంచి సంపద రావాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. బాల్కొండ నియోజకవర్గంలో 1,74,00,000 చేప పిల్ల పంపిణీ చేస్తామని టార్గెట్ ప్రభుత్వం పెట్టుకున్నదని FDO గారు చెప్పినారు. రొయ్యలు మరి ఇప్పటికైతే రాలేవు అని చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమం గంగపుత్ర సోదరులు ఆర్థికంగా బలపడాలి, స్థిరమైన ఆర్థికంగా బలపడాలి. ఏదో ఒకసారి ఈ సంవత్సరం వారికి ఆదాయ వనరులు వచ్చాయని చెప్పి 10 సంవత్సరాల క్రితం తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9 సంవత్సరాలుగా సంవత్సరం బాల్కొండ నియోజకవర్గంలో దాదాపు 1,72,00,000 చేప పిల్లల్ని, అట్లనే 69 లక్షల రొయ్యల్ని కూడా ఈ ప్రాజెక్ట్ లో వేసుకోవడం జరిగింది. మరి ఈసారి ఏమన్నా ఎక్కువ చేస్తారేమో, ఈ 1,72 ప్లస్ 90 లక్షలు అంటే దాదాపు 2,60,2,70,00,000 చేప పిల్లలు ఇస్తారని భావించారు. కానీ వాళ్ళ 1,74,00,000 ఇస్తామని చెప్పిన మరి ఇప్పటికి కూడా ఇప్పుడు మొదలైంది. మరి చూస్తాం మొత్తం చివరి దానికి మరి ఏం జరుగుతుంది ఏంది అనేది. మరి రొయ్యలు కూడా రాలేదు. డిమాండ్ చేస్తా ఉన్నాయి ప్రభుత్వాన్ని. పోయిన సంవత్సరం ఏదైతే 89 లక్షలు తక్కువ చేసినారో మా బాల్కొండ నియోజకవర్గంలో, అది ఈ సంవత్సరం భర్తీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. పోయిన సంవత్సరం 67 లక్షల రొయ్య పిల్లలు ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా రొయ్య పిల్లలు ఇంకా రాలేదు. ఈ రెండు కలిపి 1,40,00,000 రొయ్య పిల్లల్ని కూడా ఇవ్వాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని మా గంగపుత్ర సోదరుల తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సోమవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై భక్తులు బారులు తీరారు. ఉదయం నుండే శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో పల్లకి సేవ కన్నుల పండుగ కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధులగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. మంగళ హారతులతో దాదాపు 30 నుంచి 40 వేల మంది మహిళలు రావడం జరిగింది. బాగా దేవి దీప్యమానంగా ఆర్మూర్ మొత్తం సిద్ధులగుట్ట చుట్టుముట్టు వెలిగిపోయిందంటే అతిశక్తి కాదు. ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మహిళా సోదరులకు, భక్తులందరికీ కూడా ఆ నవనాథ సిద్ధేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుతా ఉన్నాం. అలాగే దాదాపు అన్ని వేల మందికి కూడా వచ్చిన అందరికీ కూడా అర్ధరాత్రి 1:30 వరకు మేము అందరికీ కూడా కమిటీ సభ్యులందరూ నిరంతరంగా కృషి చేసి భోజనం అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, అంటే ఆ యొక్క
కార్యక్రమం దిగ్విజయవంతం కావడానికంటే దాదాపు 4-5 రోజుల నుండి కమిటీ సభ్యులు అందరూ కూడా విశేషంగా పనిచేశారు. వారికి కూడా అందరికీ కూడా కమలాసి దేశం ఆశీస్సుగా కోరుతా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో శిథిలావస్థకు చేరిన ప్రైమరీ పాఠశాలను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యాశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల మరమ్మతుకు అధికారులు కృషి చేయకపోవడం పట్ల ఆయన ఆగ్రహించారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలను తొలగించి నూతన పాఠశాల నిర్మాణం చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కాలనీవాసులు తదితరులున్నారు. మొత్తం పిల్లలు ఎప్పుడు మళ్ళీ సేమ్ నిన్న ఐలాపూర్ కథనే ఉన్నది. ఇక్కడ కూడా నా ఊరు మనబడి గంగల పెట్టింది, ప్రపోజల్స్ పెట్టింది, కొత్త శాంక్షన్ చేపిస్తా, అవసరమైతే ముఖ్యమంత్రిని పిలిపిస్తే అంటే పేదోళ్ళు అంటే ఇంత కోపం పెట్టలేదు మీ అధికారులకు కూడా. ఎవరు ఉంటారండి వాళ్ళు పాపం తురుకోళ్ళు పేదోళ్ళు ఏమైతుందండి అంటే తురుకోవాలంటే పట్టించుకోరు. పేదోళ్ళు అండి ఎన్నో మన స్కూల్లో ఎందుకు ఎత్తారు, పేదోళ్ళని ఎత్తారు కదా. అలాగే చదువు జ్ఞానం ఇవన్నీ నేర్పుతారు కదా. ఇలా డాక్టర్లు చేయాలి, మరి తీవ్రవాదులను చేయండి. ఇట్లాంటి స్కూళ్ళలో చదివితే ఎట్లా అవుతారు ఆ పిల్లలు? అలా అబ్దుల్ కలాం చేయండి, అబ్దుల్ గురు తయారు చేసి గంగలు పెడుతుంది. మీరు మనమే మొత్తం ప్రథమ దోషం. అది మంచి చదువు చెప్పాలా, మంచి సౌకర్యాలు ఇస్తే వాడు చదువుకొని భారతీయులాగా ఈ దేశానికి ఉపయోగపడతాడు. అబ్దుల్ కలాం లాగా సైంటిస్ట్ అవుతాడు, అశోక్ ఖాన్ లేగా వాడు దేశభక్తులు అవుతాడు. ఇట్లాంటి వాతావరణంలో పెరిగినాక వాడు ఎట్లా అవుతాడుగా. మీరు ఇమీడియట్ దీని ప్రపోజల్ పెట్టి దీపక్ టచ్ నుండి నాకు రేపటి వరకు రిపోర్ట్ కానీ కలెక్టర్తో మాట్లాడతాను. మీరు కంప్లీట్ మార్నింగ్ విజిట్ చేయండి విత్ ఫోటోస్తో. ఎవరెవరు విజిట్ చేస్తారో ఫోటోస్ పెట్టండి, నాకు మొత్తం ప్రపోజల్ పెట్టండి. ఇప్పుడు ఆల్రెడీ 2 హాస్టల్ స్కూల్ని అదే కుత్మాన్పూర్తో దీంతో కంప్లీట్ శాంక్షన్ చేపిద్దాం. జర్నలిస్టుల సేవలు ఎనలేనివని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తూ నిరంతరం కృషి చేసే జర్నలిస్టుల సేవలు ఎనలేనివని కొనియాడారు. ఆర్మూర్ జర్నలిస్టులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చౌల్ సందీప్, ఇన్ఛార్జ్ కార్యదర్శి చక్రధర్, కోశాధికారి అజీం, ఉపాధ్యక్షులు జానా రమేష్, ఈసీ మెంబర్ చేతన్, మాజీ అధ్యక్షులు పుట్టి మురళి, నెమలి ప్రశాంత్, సురేందర్ గౌడ్, సుదర్శన్, కలిగోట చిన్న, క్రాంతి, జనగౌడ్, ప్రసాద్, ముత్యం, యాయాఫై, సాయి ప్రణీత్, సాజీద్, కేతన్ తదితరులున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుని హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఇరవతి రాజశేఖర్ మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమయ్యారు. ఆర్మూర్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై మాజీ మంత్రితో ఇరవతి రాజశేఖర్ చర్చించారు. త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు మాజీ మంత్రికి వివరించారు. ఈఆర్ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను మాజీ మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రాంప్రసాద్, శేఖర్, ప్రమోద్, వినోద్ తదితరులున్నారు. ఈ నెల 29, 30వ తేదీల్లో ఆర్మూర్ మండలంలోని సుర్బిరియాల్ గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంటు నిర్వహిస్తున్నట్లు యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, ఆర్గనైజర్ తలారి రాకేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబడ్డీ క్రీడాకారుడు గోపిడి గంగారెడ్డి జ్ఞాపకార్థం సీనియర్ కబడ్డీ క్రీడాకారుల సహకారంతో సుర్బిరియాల్ గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంటు నిర్వహిస్తున్నామని, టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు తదితరులున్నారు. క్రీడాకారులు ఉమ్మడి జిల్లాల ఎవరైనా సరే పురుషులు 20 సంవత్సరాల లోపు క్రీడాకారులు ఈ టోర్నమెంట్ కి పాల్గొని ఈ టోర్నమెంట్ ని విజయవంతం చేయగలని కోరుతున్నాం. ఈ టోర్నమెంట్ కు మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 6,000 రూపాయలు. వీటితో పాటు వ్యక్తిగత మెమోంటో షీల్డ్లు కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఈ టోర్నమెంట్ 29వ తారీఖు, 39వ తారీఖు శనివారం, ఆదివారం నాడు నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రథయాత్ర ఆర్మూర్ పట్టణానికి చేరింది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి లోక్దల్ పార్టీ అధ్యక్షుడు దిలీప్ కుమార్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని మోసం చేశారని, రైతులకు సైతం ప్రభుత్వం న్యాయం చేయడం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులున్నారు. జనాన్ని చైతన్యపరుస్తూ మేము పల్లె పల్లెనా తిరుగుతున్నాము. అదొక కారణమైతే, రెండో కారణం ఏంటంటే ఈ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పి రాజ్యాంగ విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా ఏ విధంగా ప్రవర్తించిందో
ప్రభుత్వము బీసీల పట్ల ఏ విధంగా చిత్తశుద్ధి నిరూపించుకుందో, మాకు చిత్తశుద్ధి ఉన్నదని ఏ విధంగా భావించిరో, దానికి విరుద్ధంగా ఏ విధంగా ప్రవర్తించిరో ఇవన్నిటిని ఎండగడుతూ మేము మొత్తం యావత్ తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పేందుకు కపిలమై దిలీప్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఉంచడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయాలని సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్లో గల సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయినప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేదలకు పంపిణీ కావడం లేదన్నారు. నిరుపేదలు ప్రజలు ఇంటి అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని, నూతన ప్రభుత్వమైన పేదల కష్టాలను తెలుసుకొని వీలైనంత తొందరగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే పేదల పక్షాన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు ఎల్లయ్య, సాయిలు, గంగాధర్, రఫీక్ తదితరులున్నారు. ఇల్లు కట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు, పిల్లల్ని చదివించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇల్లు కిరాయి కట్టలేక అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. కొంతమంది కిరాయికి ఉన్నటువంటి ఇండ్ల దగ్గర కూడా అక్కడ కిరాయి ఉన్నటువంటి ఇంట్లలో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే కనీసం ఇంటికి కూడా తెప్పించుకునేటటువంటి పరిస్థితి లేదు. డైరెక్ట్గా శ్మశానానికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఇల్లు కిరాయి ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెంటనే ఇప్పటికే కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ను పేదలకు ఇవ్వాలని, అదే మాదిరిగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి కట్టుకోవడానికి ప్రభుత్వం లోన్ మంజూరు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. కేంద్రాలు ఆ కేంద్రాలలో ఇప్పుడు ప్రజా పరిపాలన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికి కూడా ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటి దాఖలాలు లేవు. ఇలా మేము ఏమంటున్నామంటే ఎక్కడైతే ప్రభుత్వ స్థలాల్లో గుర్తులు వేసుకున్నారో అక్కడికి పోయి వారికి పట్టా ఇచ్చి మరి వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టియాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఇవి ఇవ్వకపోతే మేము ప్రజలందరూ మమేకం చేసి మేము ప్రభుత్వ స్థలాలలో వేసుకున్న గుడిసెలలో కూడా ఇంకా గుడిసెలు వేయించి మరి ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఎంత ఉందని నేను సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలో పలు వివాహాది శుభకార్యాలలో, ఎంగేజ్మెంట్ కార్యక్రమాలలో, అయ్యప్ప పడి పూజలో ఆయన పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎస్సీ మరియు బీసీ కాలనీ వాసులు ముట్టడి చేశారు. గత 3 నెలల నుండి నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఖాళీ బిందెలు మరియు బకెట్లతో ముట్టడి చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ రాజ్య శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగా జమున వచ్చి మిషన్ భగీరథ ఏఈని పిలిపించి నీటి సమస్యను 3 రోజులలో తీరుస్తామని తెలిపారు. అప్పటి వరకు ట్యాంకర్తో నీటి సరఫరా చేయాలని సిబ్బందికి ఆదేశించారు. నీటి సమస్యను తొందరలో పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కాలనీవాసులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు నరేందర్, అనిల్, మోహన్, మైలారం బాలు, కాలనీవాసులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మిషన్ భగీరథ గారు గత 10-15 రోజుల నుంచి వెళ్ళి సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ ద్వారా నీళ్లు సక్రమంగా రావడం లేదని తెలిపారు. 2 రోజుల లోపల ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పారు. కాబట్టి ఆయనకు ఆదేశించేది ఏంటంటే ఈ 2 రోజుల లోపల విలేజ్ లోపల ఉన్న వేరే వాటర్ ట్యాంకులకు కొంచెం తక్కువ వాటర్ ఇచ్చి ఈ ప్రాబ్లం ఉన్న వాటర్ ఏరియా లోపల సఫిషియెంట్గా ట్యాంకులు నింపి ఈ ప్రజల సమస్యలను తీర్చాలని చెప్పిన ఈ మిషన్ భగీరథ వాటరే కాకుండా మనం గవర్నమెంట్ బోర్సు ఏఈఆర్డబ్ల్యూఎస్ గారి ఆధీనంలోని బోర్లు కూడా రీడీపెనింగ్ కానీ లేదా ఫ్లషింగ్ కానీ ఏమన్నా ప్రపోజల్స్ చేసినట్టయితే ఆ బోర్వెల్స్ యూజ్ చేసుకున్నట్లుగా వాళ్లకు తగు చర్యలు గైకొనమని చెప్పిన, ఒకవేళ అవి బోర్సు గిట్ట పనిచేయకపోయినట్లయితే అదనపు బోర్సు మంజూరు కోసం కూడా కలెక్టర్ గారికి ప్రతిపాదనలు సమర్పించమని ఇమీడియట్గా సమర్పించమని చెప్పిన ఏఈఆర్డబ్ల్యూఎస్ గారిని ఈరోజు సాయంత్రమే అట్టి రిపోర్టు సబ్మిట్ చేయమని ఆదేశించడం జరిగింది. ఏఈ మిషన్ భగీరథ గారికి మాత్రం 2 రోజుల సమయం ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు తాత్కాలికంగా గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి మినీ వాటర్ ట్యాంక్ ద్వారా రోజుకు 2 ట్రిప్పులు కానీ 3 ట్రిప్పులు కానీ అక్కడ ప్రజల అవసరాల మేరకు ఎన్ని ట్రిప్పులు అయితే అన్ని ట్రిప్పులు
మినీ వాటర్ ట్యాంక్ ద్వారా నీళ్ళు ఇచ్చి నీళ్ళ సరఫరాను ప్రాబ్లం లేకుండా చేయమని పంచాయతీ కార్యదర్శిని కూడా ఆదేశించడం జరిగింది. భార్యలిద్దరూ తమకు తాళి కట్టిన భర్తపై పెట్రోలు పోసి హత్య చేసిన ఘటన భీమ్గల్ మండలం దేవక్కపేట గ్రామంలో జరిగింది. దేవక్కపేటకు చెందిన మాలవత్ మోహన్ అలియాస్ బ్యాండ్ మోహన్ కు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కవిత, చిన్న భార్య సంగీత. రోజు త్రాగడం, కొట్టడం, బూతులు తిట్టడం చేసేవాడని, ఆయన ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోవడంతో ఆగ్రహానికి గురైన చిన్న భార్య సోమవారం ఉదయం భర్తపై పెట్రోలు పోసి నిప్పంటించింది. ఉదయం తాగి వచ్చి కుర్చీలో కూర్చుని ఇష్టం వచ్చినట్లు భార్యను తిట్టడంతో తాగుబోతు భర్త ఆగడాలు మితిమీరిపోవడంతో పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి శవాన్ని పోస్టుమార్టంకు పంపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐకేపీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి పారదర్శకంగా సజావుగా జరగాలన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తెలంగాణ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ గౌరవప్రదమైన రీతిలో ప్రభుత్వం తరపున మహిళలకు చీరను అందించాలని సూచించారు. ఎలాంటి విమర్శలు, వివాదాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర పంపిణీ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. పంపిణీ ప్రక్రియను వేగంగా చేపట్టి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దత్తాద్రి, ఐకేపీ సిబ్బంది తదితరులున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తానని ఇచ్చిన మాట ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 24 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారంతో పాటు ₹1,00,000 ఇస్తామని చెప్పి కేవలం నగదు ఇచ్చి బంగారం మాట తుంగల తొక్కారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు ఉన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో 12 మంది లబ్ధిదారులకు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ప్రత్యేక చొరవతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సుమారు 3 లక్షల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కులను 12 మంది లబ్ధిదారులకు అందజేశామని, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. అలాగే ఎవరైనా ప్రైవేట్ దవాఖానాల్లో చికిత్స పొందితే ప్రతి ఒక్కరూ సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే నిధులు మంజూరైన తర్వాత ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తొలికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు క్రీడాదాత, విద్యాదాత ఏనుగు దయానంద్ రెడ్డి 30 డ్యూయల్ డెస్కులు వితరణ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జక్రన్పల్లి మండల విద్యాధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాఠశాలకు సుమారు 2 లక్షల విలువ గల 30 డ్యూయల్ డెస్కులు అందించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ గత సంవత్సరం స్పోర్ట్స్ మెటీరియల్, ఈ సంవత్సరం కంప్యూటర్స్ సైన్స్ ల్యాబ్ మెటీరియల్ కూడా అందజేశారని గుర్తు చేశారు. ఇవన్నీ కూడా పాఠశాల విద్యార్థులకు విద్యాభివృద్ధిలో ఎంతగానో కృషి చేస్తాయన్నారు. పాఠశాల అవసరాలని దయానంద్ రెడ్డికి తెలియజేసిన జైడి రాజ్కుమార్, చిట్టాపూర్ గణేష్లకు అభినందనలు తెలియజేశారు. పాఠశాలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఏనుగు దయానంద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సాయిలు, డాక్టర్ నరసింహారావు, సునీత, మాలతి, కృష్ణ, మర్కంటి గంగమోహన్, గౌతమి, ఓఎస్ఓ శేఖర్ మరియు విద్యార్థులు ఉన్నారు. క్రీడాదాత, విద్యాదాత అయినటువంటి ఏనుగు దయానంద రెడ్డి గారి ఆధ్వర్యం లోపల పాఠశాలకు 30 డ్యూయల్ డెస్కులు రావడం జరిగింది. తొల్లికొండ ఉన్నత పాఠశాల పట్ల ప్రత్యేక అభిమానాన్ని, శ్రద్ధను కనపరుస్తూ విద్యార్థులకు గత సంవత్సరం నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. గత సంవత్సరం విద్యార్థులందరికీ క్రీడా పరికరాలు, సైన్స్ ల్యాబ్, అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్, ఈ రోజు
30 డ్యూయల్ డెస్క్లు విద్యార్థులకు ఇవ్వడం అనేటటువంటిది చాలా ఆనందదాయకం. వారు మాకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహానికి సదా కృతజ్ఞతలమై ఉంటాం. విద్యార్థులందరికీ కూడా సౌలభ్యంగా ఉండే విధంగా 30 డ్యూయల్ డెస్క్ల ద్వారా విద్యార్థులందరికీ కూడా కూర్చోవడానికి సౌకర్యవంతంగా ఉండి వాళ్ళు చదువులలో మంచిగా రాణించడానికి అవకాశం ఉంటుంది. వారి యొక్క ప్రోత్సాహం ద్వారా కంప్యూటర్ ల్యాబ్ కూడా ఇనాగ్రేషన్ చేసుకొని విద్యార్థులకు సాంకేతికంగా విద్యను అందించడం జరుగుతుంది. ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఏనుగు దయానంద రెడ్డి గారు మరియు వసంత మేడం గారికి మా విద్యార్థులందరి పట్ల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ యొక్క సహాయ సహకారాలు ఇదే విధంగా ఎప్పుడు మాకు అందించాలని సర్వదా కోరుకుంటూ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేయడం ఆపాలని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్పల్లిలో కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి పనిచేస్తుంటే ఉపాధి భద్రత కల్పించి జీవన ప్రమాణాలను పెంచవలసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారుల మెప్పు కోసం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి మరణ శాసనం విధించడం సరికాదన్నారు. కార్మికులు పశువులు కాదని మనుషులు అన్న విషయం మదిలో పెట్టుకుని 8 గంటల పని విధానమే కొనసాగించాలని మోడీ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. పని చేయాలంటే కార్మికులు ఇంటికి రెడీ అయ్యి రావడానికి పోవడానికి మళ్ళీ 1-2 గంటలు టైం పడుతుంది. అంటే దాదాపు 14 గంటల సేపు పని చేయడం ఎట్లా సాధ్యమవుతుంది? మరి కార్మికులు అనే వాళ్ళు మనుషులా లేకుంటే మన మనుషులా లేకుంటే పశువులు అనుకుంటున్నారా అనేది ఒకసారి ఆలోచించాలి. కంపెనీ యజమానుల కోసము లేకుంటే పెట్టుబడిదారుల కోసం వాళ్ళ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఇట్లా పని గంటలు పెంచడం దుర్మార్గం. గతంలో 8 గంటల పని ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. మరి గత 5 ఏళ్ల నుంచి కూడా 4 లేబర్ కోడ్లు తెస్తామంటే కార్మిక సంఘాలుగా మేము నిరసన తెలపడం వల్ల తాత్కాలికంగా ఆపి తిరిగి మళ్ళీ తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేయడం దుర్మార్గం. వాటిని వెంటనే అమలు ఆపాలని చెప్పి మేము ఐఎఫ్టీగా ఈ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుగుడ గ్రామంలో ఈరోజు ఇందిరమ్మ 2వ విడత ఇండ్లకు కాంగ్రెస్ నాయకులు మార్కౌట్ చేసి ముగ్గు పోశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గతంలో 54 మందికి ఇందిరమ్మ మొదటి విడత లబ్ధిదారులు ఎంపిక చేయడం జరిగిందని, మళ్లీ 2వ విడతలో ఈరోజు జానా ప్రమీల, గాండ్ల లక్ష్మి, కోనపల్లి భూదేవి, షేక్ సమీనా, సత్తెమ్మ, వెంకమ్మ, వడియారం ఆశమ్మ, ముసుగు భారతీలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్లకు మార్కౌట్ చేసి ముగ్గు పోయడం జరిగిందన్నారు. ఇండ్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని వారు అన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లుకు మంజూరు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, స్థానిక కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీపీ సెక్రటరీ నవనీత, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు లింగేశ్వర్, నెహ్రూ, గంగ భూమన్న, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని అయ్యప్ప మణికంఠ క్షేత్ర వ్యవస్థాపకులు దివంగత శ్రీ మారుతు జోషి 6వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆయన శిష్యులు పూలమాలలు సమర్పించి 2 నిమిషాలు మౌనం పాటించి ఆయన సేవలను కొనియాడారు. మారుతి జోషి భౌతికంగా ఇక్కడ లేకపోయినా ఆయన శిష్యుల రూపంలో ఆయన ఆశయాలు మన ముంగిట ఉంటాయని ఆలయ కమిటీ చైర్మన్ సిహెచ్ కిషన్ అన్నారు. అయ్యప్ప ఆలయం వద్ద అన్నదాన సత్రానికి ఆయన శిష్యులు, భక్తులు తమకు తోచిన సహాయాన్ని అందించారని, అన్నదాన సత్రానికి తమ వంతు సహకారంగా ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిన రాజ్యసభ సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డికి, నిజామాబాద్ ఎంపీ అరవింద్కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఆదివారం రోజు సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం సత్యసాయి చిత్రపటాన్ని అలంకరించి భజనలు జరిపారు. టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భజన మండలి కన్వీనర్ కె ప్రకాష్, మహిళా కన్వీనర్ సింధు, సాయి భక్తులు మనీషా, గాయత్రి, రాజశేఖర్, రఘు, మోహన్, రవి, శ్రీధర్, సూర్యకిరణ్, ఆర్య మోహన్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన. గూండ్ల చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. పాత్రికేయుల సేవలు ఎనలేనివి. ఆర్మూర్ ప్రెస్ క్లబ్ లోగో ఆవిష్కరించిన ఎస్హెచ్ఓ సత్యనారాయణ. భీమ్గల్ మండలం దేవకపేటలో పెట్రోలు పోసి నిప్పంటించిన 2 భార్యలు.
ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.